హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో రాబిన్ హుడ్ మూవీ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. కాస్టింగ్ వచ్చేసి నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్. డైరెక్టెడ్ బై వెంకీ కుడుముల. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్తో బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఒక అనాథ. తనలాగా తనతో ఉండే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూసి ఒక రాబిన్ హుడ్ లాగా బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర మనీ కొట్టేసి లేని వాళ్ళకు అండ్ అవసరం ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉంటాడు. మన హీరో రామ్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అండ్ తర్వాత రుద్రవనం అనే ప్లేస్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏమైంది అనేది మూవీ. ఫస్ట్ 15 minutes టేకింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ ఫ్రేమింగ్ కూడా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మంచి ఫ్లోలో సాగిపోతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మంచి హైనిస్తుంది. సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. డేవిడ్ వార్నర్ క్యామియో కొంచెం సేపే ఉన్నంతసేపు బాగా ఎంటర్టైన్ చేస్తాడు. వెంకీ కుడుముల ఎవ్రీ మూవీలో ఆయన స్టైల్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఆ హ్యూమర్ ఈ మూవీలో కూడా ఉంది. అది బాగా వర్కౌట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల్ కిషోర్ గారి మధ్య కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ క్యారెక్టర్స్ పెద్దగా బాగాలేదు, అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా. ఫైట్ సీక్వెన్సెస్ స్టైలిష్గా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ తర్వాత సెకండ్ పార్ట్కి ఇచ్చిన లీడ్ బాగుంది. క్లైమాక్స్ కన్నా కూడా ఈ లీడ్ సీక్వెన్సే బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా లేదు. సెకండ్ హాఫ్ మూవీ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. మైత్రి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నితిన్ ఆయనకిచ్చిన రోల్లో చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశారనిపించింది. రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల్ కిషోర్ కామెడీ సీన్స్ చాలా హిలేరియస్గా ఉన్నాయి. వాళ్ళిద్దరు కామెడీ వల్లే మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. విలన్ రోల్ పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా లేదు. అట్లీస్ట్ తెలిసిన ఫేస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. సాంగ్స్ ఓకేజ్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గానే ఉంది. కొన్ని సీన్స్లో బీజం బాగుంది. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఆయన రాసుకున్న స్టోరీ బాగున్నా ఎగ్జిక్యూషన్ ఇంకా బాగుండుంటే మూవీ ఎక్కడికో వెళ్ళేది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. డైలాగ్స్ అండ్ హ్యూమర్ చాలా బాగున్నాయి మూవీలో. డైరెక్షన్ ఆల్సో గుడ్. బట్ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుని ఉంటే మూవీ అవుట్పుట్ ఇంకా బెటర్గా వచ్చేదని నా ఒపీనియన్. పూర్లీ రిటర్న్ క్యారెక్టర్స్ వల్ల కూడా మనం ఏ క్యారెక్టర్ మీద ఎంపతి ఫీల్ అవ్వలేం. వెంకీ కుడుముల నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన రేంజ్ మూవీ అయితే ఇది కాదనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మంచి డైలాగ్స్ అండ్ వెంకీ కుడుముల స్టైల్ ఆఫ్ హ్యూమర్ గనక చలో అండ్ భీష్మ మూవీస్లో మీకు నచ్చినట్లయితే వాటి కోసం ఈ మూవీ ఒక్కసారైనా చూసేయచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.